అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? ఇది ఎక్కడ వచ్చామండి? మనము బాచుపల్లి లక్ష్మీ నిట్టల గారి ఇంటికి వచ్చామండి. చాలా సంతోషం మీరు ఇంటికి వచ్చిన. మేము ఫస్ట్ విజిట్ 2019 అనుకుంటా చేసాం మీ ఇంటికి. తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నాము. ఎలా ఉన్నారు ఇంకా చెప్పండి. ఇంకా గుడ్ గుడ్ గుడ్. అదే కదా మరి కావాల్సింది. మీ సంతోషం, ఇన్స్పిరేషన్, గార్డెనర్స్కి ఇన్స్పిరేషన్ మీరు. ఎంతమంది కొన్ని వేల మంది ఇన్స్పిరేషన్ మీరు. మీకు అవార్డు కూడా వచ్చింది ఒకసారి, మనకు చూసాం అక్కడ. అగ్రి సొసైటీ అవార్డు కూడా ఇచ్చారు కదా ఒకసారి. మీకు అవార్డు ఇచ్చారు, అప్పుడు కవర్ చేశాం మీకు అవార్డు వచ్చినందుకు. గుడ్ గుడ్, చాలా సంతోషం అండి. ఇప్పుడు మనము చూద్దాం, సరేనా? గార్డెన్. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఫ్లోర్కి వచ్చామండి మనము? రూఫ్ మీద ఉన్నాము. ఓకే, ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. ఓకే, మీరు చెప్పండి. దొండపాదు. ఓకే, ఎప్పటిదో వంగ, చాలా కాలం క్రితంది. ఓకే ఓకే ఓకే. ఇది బాగా పెద్దగా పెట్టారండి డ్రమ్. చాలా పెద్దగా పెట్టేశారు. ఇంకా అది పర్మనెంట్ అనమాట. ఇది చూడండి ఎంత అందంగా ఉంది. ఇంకేం కావాలి, పర్మనెంట్ స్ట్రక్చర్. ఇంకా మళ్ళీ చేంజ్ చేసే పనిలే. సింధూరం. అబ్బా, చాలా రేర్ ప్లాంట్ అండి ఇది. రేర్ ప్లాంట్, నేను చూసేది రేర్ ప్లాంట్ ఇదైతే. గుడ్ గుడ్ గుడ్. చెప్పండి ఇంకా ఇంకేదైనా మొక్కల గురించి. సంపెంగ, సింహాచలం సంపెంగ. గుడ్. జేడ్ ప్లాంట్ చాలా పెద్దగా ఉందండి. ఎన్నేళ్ళదండి ఇది? అమ్మ, దాని బేస్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది. చాలా అందంగా ఉందండి. పిట్టల కోసం కూడా బాగా చేశారు. నిమ్మ ఎన్నేళ్ళదండి ఇది? 10 ఏళ్ళే ఉంటుంది. చూడండి దాని సైజు చూడండి, అర్థమైంది కదా దాని సైజు. దానికి మంచిగా పెట్టేశారు. ఇంకా దానికి నడుస్తుంది అది. మంచిగా పెద్ద గ్రూపులో పెట్టేశారు. ఓకే, ఇంకా ఇక్కడ ఉన్నాయి వాటర్. ఓకే, ఇది చూడలేదు ఇక్కడ నుంచి. ఓకే, ఫ్లవర్స్, వాటర్ లిల్లీస్. ఏ కలర్స్? పీచ్ కలర్. ఓకే. అయ్యో, కాలు కింద పడిందా? చెప్పెక్కిచ్చారు, ఎక్కించండి. వాము, వాకాయ చెట్టు. ఓకే, పెద్దగైంది బాగా పెద్దగైంది. ఓకే, గ్రౌండ్ నుంచి పైకి వచ్చింది. ఓకే, ఏం ప్రాబ్లం కాదా అండి? మొన్న మన గార్డెనర్ మన గ్రూప్లో గార్డెనరే పెట్టారు. 5th ఫ్లోర్కు పాము వచ్చిందని పెట్టారు ఒకటి లాస్ట్ ఇయర్. అదంటే క్రీపర్స్ కదా, అది పాక్కుంటూ వచ్చేస్తుంది. ఒకసారి చెప్పండి. మన అదృష్టం చెప్పలేం. మనకు ఏం ప్రాబ్లం కాదు చెప్తున్నాను. అట్లా బెంగళూరులో జరిగిందంట. మాకు కూడా బంధువులు ఒకళ్ళు పెట్టారు పిక్. బెంగళూరులో కూడా 6th ఫ్లోర్కి వచ్చిందంట. ఏంటి అంటే ఇట్లా కింద నుంచి ఏదో బీరపాయ పైకి వచ్చింది, దాంతోపాటు వచ్చేసిందంట. అట్లా వాళ్ళు చెప్తున్నది. ఇది భయపెట్టడం కాదు కానీ తెలవాలి కాబట్టి ఫ్యాక్ట్ చెప్తున్నా. ఆల్ స్పైస్. ఎస్, మిస్ అయ్యాను. ఆల్ స్పైస్ చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉందండి. ఇది మాత్రం మంచిగా ఉందండి. రేర్ ప్లాంట్ అండి ఇది మాత్రం. రేర్ ప్లాంట్. మ్యాక్సిమం నేను తక్కువ చూసా గార్డెన్స్లో. సిలోం బచ్చలి ఎక్కడ ఇదే కనబడుతుంది. చాలా పెరిగిపోతుంది. గార్డెన్ మొత్తం అదే పెరుగుతుంది. అది కూడా చెప్పాను నేను, ఒక వీడియో చేశాను. ఎవరెవరు తినొచ్చు, ఎవరు తినొద్దు, అది వీడియో అది కూడా చేశాను నేను. అట్లా ఇటు పక్కన వచ్చాము. సపోటా చాలా పెద్దగా ఉందండి. సపోటా చాలా పెద్దగా ఉంది. ల్యాంటర్న్ హైబిస్కస్ ఎంత అందమైన ప్లాంట్. ఈ మధ్య బాగా కనబడుతుంది, ముందు ఉండేది కాదు. చాలా రేర్ వెరైటీ, కానీ మంచి బాగా గ్రో అయింది మీ దగ్గర. మొన్న ఒక ఇంట్లో గ్రో కాలేదని చెప్పారు పాపం, పెట్టారు కానీ చాలా బాగా. ల్యాంటర్న్ హైబిస్కస్ చూడండి ఎంత అందమైన ప్లాంట్. చెప్పండి ఇంకా. సంపెంగ చాలా పెద్ద దాంట్లో పెట్టేశారు. ఇంకా డ్రమ్లో అది ఇంకా పెరుగుతూ పోతుంటుంది అది. గుడ్.
ఇది ఒక చాలా పెద్ద పెట్టారండి. డ్రమ్ములు మాత్రం మీరు పెద్ద పెద్ద చేసి పెట్టేశారు. ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్ లాగా అసలు చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది. ఓ ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకు వటవృక్షం అనొచ్చు, వటవృక్షం అనొచ్చు అండి. చాలా హైట్ ఉందండి ఇది. దాదాపు నా లెక్క ప్రకారము 6-12 ఫీట్ దాకా ఉందండి. ఇది 12 ఫీట్ దాకా ఉందండి. ఎండ వల్ల కవర్ చేయలేకపోతున్నాం అటు సైడు. దాదాపు 12 ఫీట్ పైన ఉందండి ఇది. చాలా విచిత్రం. దాని బేస్ చూడండి. ఇది ఒక ఐడియా. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈచ్ గార్డెన్లో ఒక ఐడియాలు తీసుకోవాలి మీరు. మేడం గారి గార్డెన్ ఐడియా చూడండి, ఎంత పెద్ద పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టేశారు దానికి. ఇంకా కట్టేసి దానికి ఇట్లా పోల్ ఫిక్స్ చేసేసారు. ఇంకా అది దాన్ని ముట్టే పనిలే మీరు. ఇంకా అది పెరుగుతూ ఉంటే దాంతో దాందే అంటే ఇంకా అది మునగ పైన మునగ చెట్టుకు అటాచ్ చేసి పెట్టేశారు. అది ఇంకా కాస్తూ పోతుంది అంతే. ఇంకా ఇట్లా స్నేక్ ప్లాంట్స్ ఇక్కడ నుంచి కొంచెం కనబడుతుంది ఎండ. ఇటు పక్క నుంచి అయితే చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఎంత హైట్ తెలుసా? దాదాపు మనిషికి డబల్ ఉంది. 12 ఫీట్ పైన ఉంది అది. బాగా మీ డ్రమ్ములు బాగా పెట్టారండి. డ్రమ్ములు మాత్రం అన్ని ఆకులు అన్ని డ్రమ్ములు పెట్టేశారు. ఇంకా దాన్ని ముట్టే పనిలే మీరు. ఇంకా అసలు మరువం బాగుంది. మరువం బాగుంది. ఇక్కడ వరకేనా ఇది? ఇక్కడ వరకు ఇదని బాగుందండి. ఇక్కడ బ్రహ్మకమలం మధ్యలో చెప్పడం మరి చూపించి బహుశా వీడియోలో వచ్చి చెప్పడం మర్చిపోయా. ఎప్పటిదండి బ్రహ్మకమలం? ఇది చాలా పెద్దగా కనబడుతుంది. అవునా? ఓకే ఓకే, బాగుంది. నేను కూడా ఎన్నేళ్ల కింద వచ్చామండి మీ దగ్గరికి. మీ గార్డెన్ చూడడానికి ఒకసారి 5-6 ఇయర్స్ అయ్యండి వచ్చి. ఇది ఈజీగా చాలా బాగుంది. చాలా ఇదే మంచిగా ఉంది అట్రాక్షన్. కానీ మెయిన్ ఏంటంటే ప్రతిదీ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్. ఎంత పెద్ద సైజు గ్రో బ్యాగ్ చూడండి. గ్రో బ్యాగ్ పెద్ద గ్రో బ్యాగ్ సైజు. తర్వాత చూడండి గ్రో బ్యాగ్ సైజ్ చూడండి, ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి. పెట్టేసి పర్మనెంట్ అనమాట. ఇంకా ప్లస్ డ్రమ్స్, పెద్ద పెద్ద డ్రమ్స్. అదొక అట్రాక్షన్ వీళ్ళ గార్డెన్లో. ఇది మధ్య ఫ్లోర్ అండి. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఓకే, ఒరిజినల్. ఇలాచి. ఓకే, గుడ్. మరి మీరు ఇక్కడ నుంచి మామిడి చెట్టు తీసుకోండి. ఓకే. ఓ చాలా బాగుందండి ఇది. ఎంత పెద్దగా ఉందో అసలు చూడండి. అట్రాక్షన్ చాలా పెద్ద రసాలు. ఎన్నేళ్ళు ఉంటుందండి ఇది? ఇంటికి ఎప్పుడు అంటారు? 10 ఇయర్స్. 10 ఇయర్స్ చాలా పెద్దగా అయింది. చాలా బాగైంది. ఇది కింద నుంచి వచ్చే ఇది మన తమలపాకు పై దాకా వెళ్ళిపోయింది. ఆర్చిడ్స్ బాగుంది, చాలా బాగుంది. ఓ ఇది చూడండి ఎంత ఆర్ట్. మొక్కల మీద పిచ్చి ఉంటే అంతే, ఇంకా ఎన్ని పెట్టినా తక్కువే మనకి. అది పెరుగుతూ పోతుంది. అది హలో, హౌ ఆర్ యూ? ఏం పేరు పెట్టారు దీనికి? కూపర్. ఓకే ఓకే, గుడ్. ఇప్పుడు మేడం గారి బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. తులసి బృందావనము చాలా అందంగా ఉంది. ఈ వెనక ఖాళీ ఉంది ఏంటండి? ఒట్టిగా పెట్టారు ఖాళీ అంత ఎవరో. ఓ బా, ఓరే బాప్, కరివేపాకు మొక్కన చెట్టు కూడా కాదు ఇది. బట్ట వృక్షం అనాలి దీన్ని. బట్ట వృక్షము ఎంత పెద్దగా ఉంది చూడండి. డెడికేషన్ కనబడుతుంది మేడం గారు. ప్రతి దాంట్లో డెడికేషన్ అంతే. చూడండి ఎంత పెద్దగా పెంచేసారు దీన్ని కింది నుంచి. ఇక్కడ కాస్తా ఉందా? ఓకే, మా మునక్కాయలు ఇటు కాస్తా ఉన్నాయి. అది కూడా కరివేపాకు చెట్లు మస్తు అయిపోయినాయి.
ఇదేమో మధుమాల సీడ్ నాకెవరు వచ్చారు ఏదో గుడ్ గుడ్ బచ్చలు ఇక్కడ మాకు బాగా పెట్టారు ఇక్కడ చెప్పండి ఏముంది జడ్ జడ్ అనుకుంటా చెప్పండి చాలా పెద్దగా అయిపోయింది పోలీస్ ఏమో అడేనియం ఎస్ప్రెస్ ఏదో బట్టకప్పు దీని పేరు బాగుంది మహాబిల్వం బాగుంది బాగుంది అండి థ్యాంక్ యూ మీకు వీడియో చేసాం దాదాపు 1 year నుంచి పెండింగ్ అయిపోయింది మా దగ్గర మీకు వీడియో ఇప్పుడు వీడియో చేశాము థ్యాంక్ యూ మీకు వీడియో చేసి ఛాన్స్ ఇచ్చినందుకు ఓకే ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మెంబర్స్కి మన అందరు మెంబర్స్ చెప్పండి మన వ్యూవర్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మన సందేశం ఓకే తప్పకుండా సార్ మీరు వచ్చారు అదే మా సంతోషం ఇంతసేపు మీ టైం మొక్కల గురించి ఏమన్నా చెప్తారా మెంబర్స్కి అందరికి కూడా ఎలా పెంచాలి ఏంటి ఏదన్నా ఒక మెసేజ్ మీ సీనియర్ మోస్ట్ మెంబర్ మెసేజ్ ఏదన్నా మెసేజ్ మొక్కలే ప్రాణం మొక్కలు ఉంటే ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటే మనం ఉంటాం అంచేత తప్పకుండా ప్రతి వాళ్ళు ఏవో విత్తనాలు లేవు అక్కర్లేదు మన వంటింట్లో ఉన్న డబ్బాల్లో ఉండే గింజలతోటే మనం మెంతులు కొత్తిమీర ఇంకా అన్నీ కూడా పండించుకోవచ్చు బయట కొనుక్కునే కన్నా ఇంట్లో ఏది పండించుకుని తిన్నా కూడా అదే మంచిది బయట అన్ని మళ్ళీ దానికి కెమికల్స్ అవి వేస్తూ ఉంటారు సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అవర్ ఓన్ ఫుడ్ అండ్ కన్స్యూమ్ ఇట్ వాట్ ఎవర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అండి మీ టైం అంతా థ్యాంక్ యూ మళ్ళీ పెట్టండి ఒకసారి ఓకే నమస్తే 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 థ్యాంక్ యూ